అందరికీ నమస్కారం. ఈరోజు కూడా చూసాం ప్రభుత్వం ఈ డిఎస్సి మీద జరుగుతున్న అక్రమాల మీద చర్చించమంటే చర్చించకుండా పారిపోయింది. నిన్నటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో మొత్తుకుంటూ ఉన్నాం ఈ డిఎస్సి అక్రమాల మీద చర్చ కావాలి అని చెప్పేసి. కానీ అక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి వీళ్ళు చర్చకు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న కూడా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం ఉంది కదా, మా దగ్గర మాట్లాడాలి. అలాగే అతను చెప్తూ ఉన్నారు, నేను 4 సార్లు సవాల్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రాలేదు అనేసి. మేము 400 సార్లు మీకు సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు చర్చకు రండి. ఎందుకు ఇప్పుడు కౌన్సిల్లో మీరు చర్చకి ఎందుకు భయపడి పారిపోతూ ఉన్నారు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే లోకేష్ గారు పచ్చి అబద్ధాలు అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజలకు చెప్పడానికి ట్రై చేశారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రతి మాట కూడా అబద్ధం. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలోనంట పివి సింధు గారిని చూసి ఆదర్శంగా తీసుకొని ఆవిడకి ఎలా అయితే ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారో ఆ విధంగానంట ఇచ్చారంట. ఎంతవరకు సమంజసం అది? ఆవిడ నేషనల్ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్లో సాధించిన ఆమె. అలాంటి ఆవిడతో ఇప్పుడు ఈ 384 స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళకి ఎలా కంపేర్ చేస్తారు? అది సమంజసమేనా? అసలు వీళ్ళకి ఎంతమందికి ఛాంపియన్షిప్స్ వచ్చాయి, అలాగే వీళ్ళకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ప్రజల ముందు పెడితే సరిపోతుంది కదా. ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరికీ కూడాని రానున్న రోజుల్లో మళ్ళీ ఈ జీవోని మార్చేశారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు గాలిలో ఉన్నట్టుగా అనే విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. బేరసారాలు జరిగినట్టుగా కూడా ఆడియో వీడియో విజువల్స్ వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేసి అంటే కేసు పెట్టాము అనేసి చెప్తూ ఉన్నారు. అంటే బేరసారాలు జరిగినట్టుగా మీరు ఒప్పుకున్నట్టుగే కదా, మరి దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. బేరసారాల ద్వారానే ఈ 384లో మ్యాక్సిమం పోస్టులు భర్తీ చేశారనే విషయం మీరు ఒప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారంటే జగనన్న అంటే అసెంబ్లీకి రాకుండా పబ్జీ ఆడుకుంటున్నారంటూ చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కదా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే జగనన్న ప్రతిపక్ష నేతగా ఉంటారు. అప్పుడు మాట్లాడడానికి తగినంత సమయం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా వస్తూ ఉంది. అప్పుడు మీ అందరికీ కూడా ఈ విషయంలో డిఎస్సిలో జరిగిన అక్రమాల విషయంలో చుక్కలు చూపించడానికి జగనన్న రెడీగా ఉన్నారు. మీరు భయపడి ప్రతిపక్ష నేతగా జగనన్నకు అవకాశం ఇవ్వకుండా ఇలాంటి మాట్లాడితే ఎంతవరకు సమంజసం? జగనన్న వెనక ఉన్న వాళ్ళేమో గంజాయి బ్యాచ్ అని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు గంజాయిని ప్రోత్సహిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒక ఆయన పోలీసులను పెట్టి గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఎంత సిగ్గుచేటు. అలాగే నిన్ననే చూసాం అద్దంకిలో 2 ఎస్ఐలు గంజాయితో కారులో రవాణా చేస్తూ పూర్తిగా తాగి ఉండి ప్రజలకు దొరికిపోయారు. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో గంజాయి మద్యం అవైలబిలిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గంజాయిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైంది ఈ కూటమి ప్రభుత్వం. మద్యాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరీ ఘోరం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోతే ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? మీరా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది, జగనన్న టైంలో అంట 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు అనేసి. అసలు ఆ మాటలు విని విద్యార్థుల తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అసలు విద్యా రంగానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా ఎంతగానో స్కూల్స్ డెవలప్మెంట్ కోసం జగనన్న కృషి చేయడం జరిగింది. ఆ రోజు 45,000 స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేడు ద్వారా చేయడం కోసం 8,500 కోట్లు ఖర్చు పెట్టడానికి జగనన్న సంకల్పించారు. అందులో 20,000 స్కూల్స్ అభివృద్ధి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకో 22,000 స్కూల్స్ అభివృద్ధి చేయడానికి ప్రారంభించారు. ఇంతలోగా గవర్నమెంట్ మారిపోయాక ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఒక్క అడుగైనా వేసిందా? ఒక్క ప్రహరీ గోడైనా నిర్మించిందా అంటే అక్కడితో అభివృద్ధిని ఆపేసింది. ఎంత దారుణం అంటే ఆన్గోయింగ్ స్కీమ్ అయిన తల్లికి వందనాన్ని కూడా మొదటి ఏడాది ఆపేసింది. 2020 ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఇవ్వకుండా యజ్ఞనామం పట్టిన పరిస్థితి కూడా మనం చూసాం.
అలాగే విద్యా కానుకను కూడా 2వ ఏడాదే ఇవ్వలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఉండే పరిస్థితి. అలాగే నిన్న చూసాం సాలూరులో ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలి విద్యార్థి చనిపోవడం జరిగింది. అంటే ఎంత దారుణంగా విద్యా రంగాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక స్కూల్ నిడమరులో ఒక స్కూల్ మాత్రమే డెవలప్ చేసి అదే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ డెవలప్ చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు. డిఎస్సిలో తీవ్రమైన అక్రమాలు జరిగాయి అనేది పూర్తిగా స్పష్టమైంది. అక్రమాలు జరిగాయి కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్రమాలు బయటపడాలి అంటే ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితేనా అన్ని నిజాలు బయటకు వస్తాయి. అందుకని సిబిఐ ఎంక్వైరీ కావాలనేసి మేము అడుగుతూ ఉన్నాము. ఎప్పటికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద. ఒకటి పేపర్ లీకేజ్ విషయం అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు, అలాగే బేరసారాలు, స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు అమ్ముకోవడాలు, వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇంకోటి కూడా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు, ఎస్సీఆర్టీ డైరెక్టరుని అలాగే డిఎస్సి డైరెక్టరుని ఒకరికే ఇచ్చాము ఎందుకంటే తొందరగా ఇది జరుగుతుంది అనేసి. ఎక్కడైనా ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను లోకేష్ గారికి, ఒక 2 పనులు ఒకరికి ఇస్తే తొందరగా అవుతాయా? అదే 2 పనులు డిఫరెంట్ వ్యక్తులకి ఇస్తే తొందరగా అవుతాయా? ఎప్పుడైనా 2 వ్యక్తులకి ఇస్తే ఫాస్ట్గా అవుతాయి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఎంతసేపు కూడా అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి అసెంబ్లీలో మీకు తోచిన అబద్ధాలు చెప్పేస్తారు, ప్రజలు నమ్మేస్తారు అనుకుంటూ ఉన్నారు. కానీ మేము కౌన్సిల్లో చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు చర్చ పెడతారో అంతవరకు కూడా మా నిరసన ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. బాధ్యత వహించి లోకేష్ గారు, నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.